10 years క్రితం ఇక్కడ ఒరిస్సా మధ్యగూడ మునిగూడ నుంచి లోపలికి వెళ్తే ఒక 2 కొండలు ఎక్కి దిగితే ఒక గ్రామానికి వెళ్ళాలి సేవకుడు. మహా అయితే 28-27 సంవత్సరాల వయసు ఉంటాయి. వివాహమైంది, 2 చిన్నపిల్లలు ఉన్నారు. తను ఉన్న చోట ఒక ఆరాధన జరుగుద్ది, 2 కొండలకి దిగి అవతల ఒక ఆరాధన జరుగుద్ది. వెళ్ళాడు సాయంత్రం, తెల్లవారుసరికి వచ్చి వెళ్ళి రాలేదు, 10 అయిపోతుంది రాలేదు. పాస్టర్ డౌట్ వచ్చింది, వాళ్ళు కౌరు పెట్టింది, అయ్యగారు ఇంకా రాలేదేంటి, అదేంటి తెల్లరగట్టి వెళ్ళిపోయారు కదా. ఇటు నుంచి వీళ్ళు అటు నుంచి వాళ్ళు ఎత్తుకుంటూ వస్తున్నారు. మనసు గడి చింకిస్తుంది. ఒక చెట్టడిలోకి వచ్చాక చూస్తే ఓ చెట్ల కింద తల ఒక చోట, మొండె ఒక చోట ఉంది. పచ్చి నెత్తురు అక్కడ ఇంకా ఉంది. క్రైస్తవ వ్యతిరేక తీవ్రవాద భావాలు కలిగిన వారు చంపేశారు. అది జరిగిన 6 మాసాలకి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడున్న మన సహోదరులు సేవకులు 2 చంటి పిల్లలతో పాటు అమ్మాయిని తీసుకొచ్చారు. అన్న మొన్న చనిపేశారు ఒక పాస్టర్ గారిని, ఆయన భార్య పిల్లలన్న. వాళ్ళని చూస్తూనే నాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఏమని ఆదరించాలో నోరు పెగలేదు, కళ్ళంట నీళ్ళు ప్రవాహంలో వచ్చేస్తున్నాయి. అమ్మాయి దగ్గరికి వచ్చి, ప్రార్థన చేయండి అయ్యా. ఏం ప్రార్థన చేయమంటావు అని అడిగాను. ఆమె మనసులో ఏముందో, అసలు ఏం ఆశపడుతుందో, ఏం చేయమంటావమ్మా అంటే, చిన్న పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరన్నా దొరికితే అన్నయ్య, మరి ఆయన గారు వదిలేసిన సేవకాల ప్రతి వారం 2 కొండలు ఎక్కాలన్నా నేను వెళ్ళాలి కదా ఇప్పుడు ఉంటుంది. నా హృదయం పగిలిపోయింది. ఈడ్చి కొడితే 23-24 సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లకి. విధవరాలు అయిపోయింది. తన భర్త తలను చేతిలో పట్టుకొని కూర్చొని ఏడుస్తుంది. మొండెం ఎక్కడో ఉంది. 2 చంటి పిల్లలు ఒళ్ళో పెట్టుకుని ఏమని ప్రార్థన చేసి బిడ్డ అంటే, మన ఇచ్చిన పిల్లల్ని ఎవరైనా చూసుకునే వాళ్ళు దొరుకుతానయా, నేను ప్రతి వారం 2 కొండలే వెళ్ళి రావాలి కదన్యా, ఆ బిడ్డలను చూసుకోవాలి కదన్యా, వాళ్ళు చల్లారిపోతారనయా. ఎందుకు బ్రతుకుతున్నారా? కేవలం దేవుని రాజ్యం కోసం బతుకుతున్నారు.